కాలం చాలా పవిత్రమైనటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. కాలము గడిచిన తిరిగి రాదు. వచ్చే కాలం మంది కాదు. ఉన్నటువంటి కాలంను సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది. మనకు ప్రధానమైనటువంటిది సేవని. ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తు గురించి విచారిస్తూ గడిచిపోయినటువంటి దాని గురించి పొగడుతూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం. కనుక ప్రేమ స్వరూపులారా, సేవలు కట్టి మించినటువంటిది ఆ సాధన మరొకటి లేదు. మనం కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, ఆత్మనివేదనం ఇది భావించుకొని ఇచ్చే సేవలను మనం మునిగిపోతున్నాం. మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క బద్ధమే ప్రధానమైనటువంటిది. ఆది పురుషులు ఇచ్చే సేవల చేతనే ధన్యులైపోయారు. మనం నిరంతరం మనకు సేవ చేస్తూ రావాలి. ఈ దేహము తిని తాగి కాలం వ్యక్తం చేసే నిమిత్తమై కాదు, ఈ దేహమును పనులకు సజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించింది. కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి. కనుక సర్వీస్ మనం చేయండి. టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఈ రెండింటినీ మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఎందుకంటే గొప్ప సాధన మరొకటి లేదు.